మనకి మహర్షులు ఏం చెప్పారంటే అండి, జ్యోతిష శాస్త్రంలో రకరకాల కాన్సెప్ట్లు, టూల్స్ ఇచ్చారు. ఆ ప్రిడిక్ట్ చేసుకోవడానికి, తెలుసుకోవడానికి ఎలా ఉంటుంది ఫ్యూచర్ అనేది. అందులో ఒకటి సూక్ష్మ గోచారం, లఘు గోచారం అంటారు. దీని ప్రకారం గనక మనం చూసుకుంటే వీళ్ళకి సూర్యుడు మారిన తర్వాత మారకముందు ఎట్లుంటుందంటే ఫస్ట్ 15 డేస్ ఒక రకంగా ఉంటుంది, తర్వాత 15 డేస్ ఇంకొక రకంగా ఉంటుంది. ఫస్ట్ 15 డేస్ ఎలా ఉంటుంది ఈ సూక్ష్మ గోచారం తెలుసుకోవచ్చు. ఈ సూక్ష్మ గోచరం యొక్క ఉపయోగం ఏమంటేనండి, మనకి న్యూస్ హెడ్లైన్స్లో బుల్లెట్ పాయింట్స్ ఎలా ఉంటాయో ముందు ఫస్ట్ 30 సెకండ్స్ అలా బ్రీఫ్గా మన సమరీ తెలుసుకోవచ్చు ఇందులోనే. సో వీళ్ళకి ఫస్ట్ 15 డేస్ ఎలా ఉంటుందంటే అండి, ద్వేషం రిపప్రియం పుత్రార్థ లాభమత్ కలహం. అంటే ఎలా ఉంటుందంటే అండి, వీళ్ళకి శత్రువులతో కలిసి కూర్చుంటే గనక బాగా మంచి సయోధ్యత కుదురుతుంది, వాళ్ళకి కావాల్సిన పనులు చేసుకుంటారు. ఈ టైంలో వీళ్ళకి పిల్లల ద్వారా బాగా కలిసి వచ్చేస్తుంది, ధనం కూడా బాగా కలిసి వచ్చేస్తుంది. అయితే కలహం, కొంచెం గొడవలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీళ్ళ చుట్టూ ఉండే వాతావరణం ద్వేషపూరితంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. సో వీళ్ళకి ఏం చేయాలంటే అండి, ఈ టైంలో కొంచెం ఇంటర్పర్సనల్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ చక్కగా కొంచెం పేషెన్సీగా ఉంటే ఆ టైం పోతే బాగుంటుంది గొడవ లేకుండా. సూర్యుడు మారిన తర్వాత ఎలా ఉంటుందంటే అండి, క్రియాఫలం రిఫప్రయం విఘ్నం అభయం అంటారు. అంటే వీళ్ళు ఏదైనా కనుక పని చేస్తే ఆ పనిలో ఆటంకాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పర్టికులర్గా ఈ టైం కూడాను జనవరి 15 నుంచి జనవరి 25 ఈ 10 డేస్లో ఈ ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది. ఏదైనా కనుక పని చేస్తే ఆ పనిలో లాభవంతంగా ఉంటుంది, కానీ ఆటంకాలు ఉంటాయి. శత్రువులతో కనుక కూర్చుంటే మాట్లాడితే వీళ్ళది పై చేయి అవుతుంది. అంతేకాకుండా ఈ మంత్ అంతా వీళ్ళకి చాలా అభయప్రదంగా, సేఫ్గా, సెక్యూరిటీగా ఉంటుంది. ఇది మనకి బ్రీఫ్గా మనకి సూక్ష్మ గోచారం ప్రకారం. ఇప్పుడు గోచారం ప్రకారం కనుక చూసుకుంటే మనకున్న 3 ప్లానెట్స్, మన మేజర్ ప్లానెట్స్ సూర్యుడు, కుజుడు, తర్వాత శుక్రుడు. ఈ 3 ప్లానెట్స్ కనుక చూసుకుంటే సూర్యుడు వీళ్ళకి 10th హౌస్లో ఉండి 4th హౌస్ని చూడటం వల్ల మిక్స్డ్ రిజల్ట్ అని చెప్పాలి. అంటే అతను కొంచెం ఛాలెంజెస్, కొన్ని ఆపర్చునిటీస్ కూడా తీసుకొని వస్తున్నాడు అనమాట. వీళ్ళకి ఫస్ట్ 10th హౌస్లో ఉండటం వల్ల చాలా బాగుంటుంది. ఎందులో బాగుంటుందంటే అర్ధసిద్ధి, స్వధారోగ్యం, బంధుమిత్ర సమాగమ, రాజదర్శన, తర్వాత నల్లాపో సుసౌఖ్యం దశమే రవు. అంటే 10వ ఇంట్లో కనుక రవి ఉంటే మన సంస్కృత శ్లోకాలు ఈ విధంగా చెప్పారు. ఎలా ఉంటుందంటే ధనలాభం ఉంటుంది, మంచి ఆరోగ్యంగా ఉంటారు, బంధువులతోటి మిత్రులతో చక్కగా కలిసి ఉంటారు, అధికారులతో బాగుంటారు, పెద్దవాళ్ళతో హైయర్ అఫీషియల్స్తో వెళ్ళిపోయేసి కూర్చొని వాళ్ళతో డీల్ మాట్లాడి వాళ్ళకి అనుగుణంగా చేసుకుంటారు, కార్యసిద్ధి ఉంటుంది. మనస్సులో కోరికలు ఇప్పటిదాకా ఏదైనా కనుక వాళ్ళకి ఏదో సాధించాలి, ఏదో అచీవ్ అవ్వాలి, ఏదైనా కాని పనులు ఇప్పటిదాకా నిలిచిపోయిన పనులు ఉంటే ఈ టైంలో ఆ పనుల్లో బాగా ఉత్సాహం వచ్చి పనులన్నీ ముందుకెళ్తాయి.